యానిమల్ మూవీతో నేషనల్ క్రష్ అయిన సెక్సీ తృప్తి డిమ్రీ. యానిమల్ మూవీతో అందాలు ఆరబోసి యూత్ ను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఫుల్ బిజీ అయిపోయింది. రీసెంట్ గా బ్యాడ్ న్యూస్ మూవీతో ఆడియన్స్ ను పలకరిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా తన కెరీర్ స్టార్టింగ్ డేస్ ను తృప్తి రివైండ్ చేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ టైంలో యాక్టింగ్ లో బేసిక్స్ కూడా ఏవి తెలియదని తృప్తి చెప్పుకొచ్చింది. తను క్లాస్లో డల్ స్టూడెంట్ అని ఓపెన్ గా చెప్పేసింది తృప్తి. స్టడీస్ ఏవి గొప్పగా రాణించలేకపోయానని, కెరీర్ కోసం మోడలింగ్ వైపు ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఈ మ్యాటర్ను మా పేరెంట్స్ తో షేర్ చేసుకున్నాను. మొదట్లో వారు ఓకే అన్నా, చుట్టుపక్కల వారు చెబితే వారు వద్దని వారిచ్చారు. అయితే నేను గట్టిగా పోరాడి గ్లామర్ ఫీల్డ్ లోకి వచ్చాను. బాలీవుడ్ కు వచ్చినప్పుడు నాకు ఫోటోగ్రఫీ, డైరెక్టర్, పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ గురించి ఏమీ తెలియదు. నా నాలెడ్జ్ జీరో అనొచ్చు. అప్పట్లో యాక్టింగ్ లో బేసిక్స్ కూడా తెలియదు. నా స్టైల్లో నేను యాక్ట్ చేయడానికి ప్రయత్నించా. కో యాక్టర్స్ తో కలిసి సీన్ టు సీన్ పై ఎలా చేయాలో డిస్కషన్ చేసేదాన్ని. ఒక్కోసారి బాలీవుడ్ కి వచ్చి కరెక్ట్ డిసిషన్ తీసుకున్నానా లేదా అని చాలా సార్లు ఆలోచించా. లైలా మజ్ను మూవీ టైంలో అయితే సెట్స్ లోనే ప్రతిరోజు ఏడ్చేదాన్ని. కో డైరెక్టర్లు చెప్పే డైలాగ్స్, ఆ లాంగ్వేజీ అర్థమయ్యేది కాదు. ఇంటికెళ్ళి నా క్యారెక్టర్ డైలాగులు బాగా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందని కెరీర్ స్టార్టింగ్ అప్పుడు పడిన ప్రాబ్లమ్స్ రిమైండ్ చేసుకుంది తృప్తి డిమ్రీ. ప్రెజెంట్ తృప్తి డిమ్రీ చేతిలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవిగాక వేరే మూవీల్లో స్పెషల్ సాంగ్స్ కి తృప్తి చేయబోతుందట. అనీస్ బజ్మీ డైరెక్షన్ లో కార్తీక్ ఆర్యన్ కీ రోల్ యాక్ట్ చేస్తున్న ఈ మూవీలో తృప్తి హీరోయిన్ గా చేస్తున్నారు. విద్యా బాలన్, మాధురి దీక్షిత్ ఈ మూవీలో కీ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ మూవీ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇవి కాక ధడక్ 2లోనూ తృప్తి యాక్ట్ చేస్తోంది. ప్రెజెంట్ తృప్తి డేట్స్ 2026 వరకు ఫుల్ బిజీగా ఉన్నాయంట. మొత్తానికి యానిమల్ తో తృప్తి కెరీర్ మొత్తం టర్న్ అయిపోయింది.